కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 80s, 90s లో స్టార్ హీరోగా ఎదిగి 4 దశాబ్దాలుగా వర్స్టైల్ యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అనిల్ కపూర్. టాలీవుడ్ మూవీతో హీరోగా మారిన మిస్టర్ ఇండియా మళ్లీ ఇన్నాళ్లకు ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడా? ఇకపై తెలుగు ఇండస్ట్రీలో బిజీగా మారతాడా? జస్ట్ గెస్ట్ గానే మిగిలిపోతాడా? అనిల్ కపూర్ వన్స్ అపాన్ ఏ టైం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన హీరో. పేరుకు స్టార్ కిడ్ అయినా తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. 1979లో హమారే తుమ్హారే ద్వారా బాలీవుడ్ లో చిన్న పాత్రతో అడుగుపెట్టిన అనిల్ 1980లో వంశవృక్షం అనే తెలుగు సినిమాతో హీరోగా మారాడు. బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిలిం బాలీవుడ్ లో కెరీర్ బిల్డ్ చేసుకునేందుకు సాయపడింది. ఈ విషయాన్ని స్వయంగా అనిలే యానిమల్ మూవీ ప్రమోషన్ ఈవెంట్లో వెల్లడించాడు. బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగిన అనిల్ కపూర్ మార్కెట్ కోల్పోయాక సైడ్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యాడు. కానీ మళ్లీ అతన్ని టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ చేసింది యానిమల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బల్బీర్ సింగ్ గా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు నేరుగా తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ఈ సీనియర్ హీరో. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న హై ఆక్టేన్ ఫిలిం డ్రాగన్ లో అనిల్ కపూర్ టాలీవుడ్ రీ ఎంట్రీ తీసుకుంటున్నాడు. సినిమా కాన్సెప్ట్ రివీల్ చేసేసిన నీల్ తారక్ ను ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ చీఫ్ గా, లూగర్ గా పవర్ఫుల్ లుక్ లో చూపించాడు. కానీ రీసెంట్లీ రిలీజ్ చేసిన గ్లింప్స్ లో యంగ్ టైగర్ కన్నా ఒక్క షాట్ తో హైలైట్ అయ్యాడు అనిల్ కపూర్. రఘువీర్ రాథోడ్ గా, నార్కోటిక్ బ్యూరో చీఫ్ గా కనిపించబోతున్నాడు. డ్రాగన్ తో టాలీవుడ్ లో సెటిల్ అవుతాడా? జస్ట్ గెస్ట్ గా మారుతాడా? ఈ మధ్య కాలంలో తమన్ కు సరైన హిట్స్ లేకపోయినా టాలీవుడ్ సీనియర్స్ ఇతడే కావాలంటున్నారా? కింగ్ మినహా మిగిలిన స్టార్స్ ఈ కంపోజర్నే సెలెక్ట్ చేసుకుంటున్నారా? దేవిశ్రీ సెలెక్టివ్ గా సినిమాలు చేయడం వల్ల తమన్ కు డిమాండ్ పెరిగిందా? త్వరగా మ్యూజిక్ ఇస్తూ ఉండడంతోనే ఇతన్నే బెస్ట్ చాయిస్ గా దర్శకులు ఫీల్ అవుతున్నారా? తమన్ సౌత్ లో వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్. దేవిశ్రీ జోరు తగ్గక తానే నెంబర్ 1 గా కొనసాగుతున్నాడు. మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కు తగ్గట్లుగా క్యాచీ ట్యూన్స్ ఆర్ఆర్ ఇస్తూ ఉంటాడు. కానీ కొన్ని సినిమాల నుండి తమన్ కంపోజింగ్ లో పసా తగ్గింది. అతడు స్కోర్ ఇచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. అఖండ 2, రాజాసాబ్, సరస్వతితో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రిజల్ట్స్ టేస్ట్ చేశాయో కొత్తగా చెప్పక్కర్లేదు. తమన్ పర్ఫార్మెన్స్ సోసోగా ఉన్నా, కాపీ క్యాట్ విమర్శలు వస్తున్నా సీనియర్ హీరోలు మాత్రం తమన్ను వదల్లేకపోతున్నారు. అలా వైకుంఠపురంతో త్రివిక్రమ్ తమన్ బాండింగ్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. కానీ వెంకటేష్ ఆదర్శ కుటుంబంలో గురూజీ కంపోజర్ను మార్చాలనుకున్నాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఫస్ట్ చాయిస్ కాగా చివరకు తమనే ఫైనల్ అయ్యాడు. అఖండ 2 ఫ్లాప్ అయినా బాలయ్య నందమూరి తమన్ కు ఎన్బీకే 111 కి మరో ఛాన్స్ ఇచ్చాడు. చిరంజీవి బాబీ మెగా 158 కి నెక్స్ట్ సినిమాకు తమన్ ఫైనల్ అయ్యాడు. తొలుత ఏఆర్ రెహమాన్ పేరు వినిపించగా చివరకు ఈ స్టార్ కంపోజరే ఫిక్స్ అయ్యాడు. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతోంది. తమన్నే సెలెక్ట్ చేసుకోవడం వెనుక హీరోల కన్నా దర్శకుల చాయిస్ ఎక్కువగా కనిపిస్తోంది. త్రివిక్రమ్, బాబీ, గోపీచంద్ మరినేని లాస్ట్ ఫిలిం గుంటూరు కారం, డాకు మహారాజ్, జాట్ సినిమాలకు అతడే కంపోజర్. సో తన బాండింగ్ కంటిన్యూ చేస్తున్నారు దర్శకులు. అందులోనూ త్వరగా సాంగ్స్, బీజిఎం కంప్లీట్ చేస్తూ ఉండడంతో ఇతన్నే కంటిన్యూ చేస్తున్నారు డైరెక్టర్స్. కంగువా రెట్రో డిజాస్టర్స్ తర్వాత ఫ్యాన్స్ తన నుండే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కరుపుతో అర్థమైంది సూర్యకు. ఈ సినిమాతో నిద్రపోతున్న తమిళ బాక్సాఫీస్ ను మేల్కొల్పాడా? ఆ స్టార్స్ తడబడ్డం కూడా ఈ సినిమాకు ప్లస్ అయిందా? కాంపిటీషన్ లేకపోవడం కలిసొచ్చిందా? ప్రయోగాల జోలికి వెళ్లొచ్చు, కానీ ఏళ్లకు ఏళ్లు ఓ సినిమాకు కమిట్ అయిపోయి ఒళ్ళు హోనం చేసుకుని చేతులు కాల్చుకునేంతలా ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు అని సూర్యకు కంగువాతో అర్థమైంది. రెట్రోలో గెటప్ మార్చినా నోయూస్, కానీ ఫ్యాన్స్ తన నుండి ఏం కోరుకుంటున్నారో త్వరగానే గ్రహించిన సూర్య కరుపుతో వారిని ఖుష్ చేశాడు. ఈ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాకు తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన కరుపుతో కాలీవుడ్ బాక్సాఫీస్ కలకల్లాడుతోంది. మే 14న రిలీజ్ కావాల్సిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. మే 15న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 160 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇండియాలోనే 100 కోట్లు కొల్లగొట్టి సూర్య కెరీర్లోనే ఈ మార్క్ టచ్ చేసిన తొలి సినిమాగా నిలిచింది. ఇక్కడే కాదు, తెలుగులో వీరభద్రుడిగా రిలీజ్ అయిన ఈ సినిమా 15 కోట్లు రాబట్టుకోవడం గమనార్హం. కేరళలో 7 కోట్లు, కర్ణాటకలో 11 కోట్లకు పైగా, నార్త్లో 2 కోట్ల వరకు వసూలయ్యాయి. గత కొన్ని రోజులుగా కాలీవుడ్ స్టార్స్ తడబడుతున్నారు. దీంతో తమిళ బాక్సాఫీస్ బోసిపోయింది.
జననాయకన్ ఆలస్యం, శివకార్తికేయన్, ధనుష్, ప్రదీప్ రంగనాథన్ లాంటి మినిమం గ్యారంటీ హీరోలు సైతం ఫెయిల్యూర్స్ టేస్ట్ చేయడంతో సూర్య కరుప్పుపై హోప్స్ పెట్టుకున్నారు మూవీ లవర్స్. కంటెంట్ కొత్త కాకపోయినా ప్రెజెంటేషన్తో పడేశాడు ఆర్జే బాలాజీ. అందులోనూ కాంపిటీషన్ లేకపోవడం కూడా సినిమాకు ప్లస్ అయింది. సూర్య సక్సెస్ కొట్టడంతో తమిళ తంబీలు హ్యాపీ. ఇక దళపతి విజయ్ జననాయకన్, రజనీ జైలర్ 2తో నిద్రపోయిన బాక్సాఫీసును తట్టి లేపుతారా? వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ కు గట్టి జలక్ తగిలింది. చావతో సూపర్ డూపర్ హిట్ కొట్టాము అనుకునే టైంలో కొంప ముంచాయి కొన్ని సినిమాలు. ఈ ఏడాది కూడా ఫ్లాప్తో జర్నీ ప్రారంభించిన నిర్మాణ సంస్థను ఆ సినిమా గట్టెక్కించాల్సిందేనా? బాలీవుడ్లో నిర్మాణ సంస్థలు అనగానే చాలా మంది ధర్మ ప్రొడక్షన్ హౌస్, యశ్రాజ్ ఫిలిమ్స్, బాలాజీ టెలిఫిలిమ్స్ పేర్లే గుర్తుకొస్తాయి. కానీ రీసెంట్లీ ఓ ప్రొడక్షన్ హౌస్ పేరు మారుమ్రోగిపోతోంది. అదే మడాక్ ఫిలిమ్స్. 20 ఏళ్ల నుండి నిర్మాణ రంగంలో కొనసాగుతున్న ఈ కంపెనీ ఫేట్ మార్చింది మాత్రం స్త్రీ. 2018లో వచ్చిన ఈ సినిమాతో భారీ లాభాలు చూసిన మడాక్ అక్కడి నుండి భారీ సినిమాలను దించుతోంది. స్త్రీ తర్వాత కరోనా వల్ల కొన్ని మంచి సినిమాలను ఓటీటీలోకి తెచ్చింది మడాక్. మళ్లీ బేధియాతో ఊపందుకున్న నిర్మాణ సంస్థ అక్కడి నుండి వెనుదిరిగి చూసుకోలేదు. ఓవైపు థియేటర్ కంటెంట్ సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీ సినిమాలను తెరకెక్కించింది. తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా, ముంజా, స్త్రీ 2, స్కై ఫోర్స్, చావా లాంటి పిక్చర్లతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయింది. మడాక్ పట్టుకుంటే సినిమాకు కాసుల వర్షం కురవడం ఖాయమనేట్లుగా మారింది. చావా బ్లాక్ బస్టర్ తర్వాత హ్యాపీగా ఉన్న మడాక్ సంస్థకు వరుస జలక్స్ తగిలాయి. భూల్ చుక్ మాఫ్ ఓకే అనిపించుకున్నా తెహ్రాన్, పరం సుందరి ఫ్లాప్ అయ్యాయి. మళ్లీ థామాతో కాస్త ఊపిరి పీల్చుకున్నాం అనుకునేలోపు ఈ ఏడాది ప్రారంభించడమే ఫ్లాప్తో స్టార్ట్ చేసింది. గత ఏడాది రిలీజ్ కావాల్సిన 21 పోస్ట్ పోన్ అయి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ బ్యానర్ నుండి నెక్స్ట్ వస్తున్న ఫిలిం కాక్టైల్ 2. తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా జోడీ షాహిద్ కృతి సనన్, థామా బ్యూటీ రష్మిక ట్రయాంగిల్ లవ్ స్టోరీ జూన్లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీతో తిరిగి లాభాల్లోకి మడాక్ అడుగు పెడుతుందా? ఇప్పటి వరకు ఈ నిర్మాణ సంస్థలో హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా ఉన్న స్త్రీ 2 వసూలను బీట్ చేస్తుందా? కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ ఒకే వేవ్ లెంగ్త్ తో వెళ్తున్నారా? దర్శకులుగా చేతిలో సినిమాలుండగా మొహానికి మేకప్ వేసుకుంటున్నారా? డీసీతో హీరోగా పరిచయం అవుతున్న లోకిని చూసి కార్తీక్ సుబ్బరాజ్ కు యాక్టింగ్ చేయాలన్న కోరిక పుట్టిందా, లేదా అదొక స్ట్రాటజీనా? కూలీ ఆశించని విజయాన్ని ఇవ్వకపోవడంతో హట్ అయిన రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కు నెక్స్ట్ సినిమా ఆఫర్ ఇవ్వలేదు. దీంతో మెగాఫోన్ కు కాస్త గ్యాప్ ఇచ్చి హీరోగా మారాడు. డీసీతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇతన్నే ఫాలో అవుతున్నాడు కార్తీక్ సుబ్బరాజు. రెట్రో ఫ్లాప్ తర్వాత నెక్స్ట్ మూవీని పట్టాలెక్కించిన డైరెక్టర్ యాక్టర్ గా మారబోతున్నాడట. విజయ్ సేతుపతి, రాజ్బీ శెట్టి, మాల్విక మోహన్ లాల్ కీ రోల్స్ చేస్తున్న పాకెట్ నావెల్ తో నటుడిగా మారబోతున్నాడు కార్తీక్ సుబ్బరాజు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూపర్ డిలక్స్ ఫేమ్ త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకుడు. దర్శకులందరికీ యాక్టింగ్ చేయాలన్న ఫ్యాషన్ కోరిక లోపల ఉంటుందేమో. ఒక్కసారైనా స్క్రీన్ పై తమను తాము చూసుకుంటూ ఉంటారు. ఈ పిచ్చి కోలీవుడ్ దర్శకులకు కాస్త ఎక్కువే. కాదు అదొక సేఫ్ స్ట్రాటజీ. దర్శకుడి ఫేడ్ అవుట్ అయిపోతే కనీసం యాక్టర్ గా ట్రై చేసుకోవచ్చన్న స్వార్థమో అప్పుడప్పుడు మొహానికి మేకప్ వేసుకొని తమను తాము తెరపై చూసుకొని మురిసిపోతూ ఉంటారు. కోలీవుడ్ ఫేడ్ అవుట్ అయిన దర్శకులు ఇప్పుడు బిజీయెస్ట్ యాక్టర్ గా తమను తాము ప్రూవ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందేగా. మూవీ మిక్స్చర్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సెకండ్ ఇన్నింగ్స్ లో విలనిజం తో భయపెట్టిన మంచు మనోజ్ మళ్లీ హీరోగా టర్న్ తీసుకుంటున్నాడు. ఈసారి ఫన్ యాంగిల్ లో రాబోతున్నాడు. రాకింగ్ స్టార్ బర్త్డే సందర్భంగా వడ్డీ కాసులవాడ టైటిల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఏకే ఎంటర్టైన్మెంట్ ఈ మూవీని నిర్మిస్తోంది. తేజ ఉప్పలపాటి దర్శకుడు. అలాగే బాలకృష్ణ, గోపీచంద్, మలినేని కాంబోలో వస్తున్న NBK 111 లోనూ కీ రోల్ ప్లే చేస్తున్నాడు మనోజ్.